హలో బ్యాక్ బెంచర్స్, నేను మీ గోవర్ధన్. ఈరోజు ఈ వీడియోలో మనం పైథాన్ ఇంట్రడక్షన్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో అనకొండ నావిగేటర్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలో తెలుసుకున్నాము. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో ఆ ప్రీవియస్ వీడియో లింక్ ని ప్రొవైడ్ చేశాను. ఒకసారి దాని మీద క్లిక్ చేసి అనకొండ ఇన్స్టాలేషన్ ని ఒకసారి చూసి మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసి ఈ వీడియోకి కంటిన్యూ అవ్వండి. మరైతే ఎందుకు ఆలస్యం, వీడియోలోకి ఎంటర్ అవుదాం రండి. వాట్ ఈజ్ పైథాన్? అసలు పైథాన్ అంటే ఏంటి? పైథాన్ అనేది ఒక పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వరల్డ్ వైజ్ గా ఉపయోగిస్తున్నటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ ఈ పైథాన్. ఈ పైథాన్ ని గుడో వాన్ రోసమ్ అనే డెవలపర్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని డెవలప్ చేశారు. ఏ ఇయర్ లో? 1991 లో డెవలప్ చేశారు. మరైతే ఈ పైథాన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తున్నారు? వేర్ పైథాన్ యూజ్డ్ ఫర్ అంటే పైథాన్ లాంగ్వేజ్ అనేది వెబ్ డెవలప్మెంట్ అంటే సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ ని చేయడం కోసం ఈ పైథాన్ లాంగ్వేజ్ ని ఉపయోగిస్తున్నారు. అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ ని డెవలప్మెంట్ చేయడం కోసం కూడా ఉపయోగిస్తున్నారు. కాంప్లెక్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ని చేయడానికి కూడా మ్యాథమెటిక్స్ లో ఈ పైథాన్ లాంగ్వేజ్ ని ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్, సిస్టమ్ స్క్రిప్టింగ్ చేయడానికి కూడా ఈ పైథాన్ లాంగ్వేజ్ ని ఉపయోగిస్తున్నారు. అనేక చోట్ల ఉపయోగిస్తున్నారు కాబట్టి ఈ పైథాన్ అనేది పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గా చెప్పబడింది. నెక్స్ట్, వాట్ కెన్ పైథాన్ డూ? అసలు పైథాన్ ఏం చేస్తుంది? పైథాన్ ని ఎందుకు ఉపయోగిస్తున్నారు అంటే సర్వర్ సైడ్ లో వెబ్ అప్లికేషన్స్ ని క్రియేట్ చేయడం కోసం ఉపయోగిస్తున్నారు. అందుకే పైథాన్ కెన్ బి యూజ్డ్ ఆన్ ఏ సర్వర్ టు క్రియేట్ వెబ్ అప్లికేషన్స్. సో వెబ్ అప్లికేషన్స్ ని క్రియేట్ చేయడం కోసం ఈ పైథాన్ ని సర్వర్ సైడ్ లో ఉపయోగిస్తూ ఉన్నారు. సో పైథాన్ కెన్ బి యూజ్డ్ ఏ లాంగ్ సైడ్ సాఫ్ట్వేర్ టు క్రియేట్ వర్క్ ఫ్లోస్. అంటే పైథాన్ ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో కూడా ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ పైథాన్ అనేది మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ గా చెప్పబడింది. సో పైథాన్ ని యూజ్ చేసి డేటాబేస్ సిస్టమ్స్ యొక్క కనెక్షన్స్ ని కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. దాంతో పాటుగా ఇట్ కెన్ ఆల్సో రీడ్ అండ్ మాడిఫై ద ఫైల్స్. సో ఆ డేటాబేస్ లో ఉన్నటువంటి ఫైల్స్ ని రీడ్ చేసి మాడిఫై కూడా పైథాన్ లాంగ్వేజ్ చేయగలదు. అందువల్ల డేటాబేస్ సిస్టమ్ కనెక్షన్స్ లో కూడా ఈ పైథాన్ ని ఉపయోగిస్తున్నారు. అండ్ ఆల్సో ఈ పైథాన్ బిగ్ డేటా అండ్ కాంప్లెక్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ని చేయడానికి కూడా ఈ పైథాన్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సో ఈ పైథాన్ ని ఇంకెక్కడ ఉపయోగిస్తున్నారు అంటే ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఆర్ లేదంటే ప్రొడక్షన్ రెడీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అందువల్లే ఈ పైథాన్ అనేది చాలా మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ అయింది. సో నెక్స్ట్, వై పైథాన్? అసలు పైథాన్ ని ఎందుకు ఉపయోగించాలి అంటే పైథాన్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ లో ఇది రన్ అవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అంటే ఏం లేదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ లో రన్ అవుతుంది, మ్యాక్ ఓఎస్ లో రన్ అవుతుంది, లైనక్స్ లో రన్ అవుతుంది. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఈ పైథాన్ ని మనం సులభంగా రన్ చేసుకోవచ్చు. సో దీని సింటాక్స్ కూడా సిమిలర్ టు ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి దగ్గరగా ఉంటుంది. అందువల్ల ఇది హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ గా ఉంటుంది కాబట్టి మనం సులభంగా పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. దీంతో పాటుగా పైథాన్ సింటాక్స్ అనేది డెవలపర్స్ ని ప్రోగ్రామింగ్ కోడ్ అనేది ఒక ఫ్యూ లైన్స్ లో రాసే విధంగా ఈ లాంగ్వేజ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. అందుకే ఏం చెప్తున్నారంటే పైథాన్ హ్యాస్ సింటాక్స్ దట్ అలౌస్ డెవలపర్స్ టు రైట్ ప్రోగ్రామ్స్ విత్ ఫ్యూవర్ లైన్స్ దాన్ సమ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నారు. అంటే ట్రెడిషనల్ లాంగ్వేజెస్ లో ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ ని ప్రింట్ చేయాలంటే 10 లైన్ల కోడ్ రాయాలి. కానీ ఈ పైథాన్ లో ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ ని ప్రింట్ చేయాలి అంటే కేవలం ఒక్క లైన్ కోడ్ రాయటం ద్వారా సేమ్ అవుట్పుట్ ని పొందొచ్చు. అందువల్ల ఏంటంటే పైథాన్ ట్రెడిషనల్ లాంగ్వేజెస్ తో పోల్చుకుంటే చాలా సులభంగా దీన్ని మనం నేర్చుకోవచ్చు అని చెప్తున్నాము. సో నెక్స్ట్, ఈ పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. అంటే ఇంటర్ప్రిటర్ ద్వారా మన ప్రోగ్రామ్స్ అనేవి మనం రాసిన కోడ్ అనేది రన్ అవుతుంది. అంటే స్టెప్ బై స్టెప్ గా డైరెక్ట్ గా రన్ అవుతుంది. దీంట్లో కంపైలేషన్ ప్రాసెస్ అనేది ఉండదు.
ఎందుకు ఇది ఇంటర్ప్రిటర్ సిస్టమ్ అయింది అంటే, మనం రాసిన పైథాన్ కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ 10 లైన్స్ ఆఫ్ పైథాన్ కోడ్ ని మనం రాసాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ ని స్టెప్ బై స్టెప్ గా అది మిషన్ లాంగ్వేజ్ లోకి ఇంటర్ప్రిటర్ కన్వర్ట్ చేసుకుంటూ ప్రోగ్రామ్ ని మనకి రన్ చేస్తుంది. అదే కంపైలర్ అనుకోండి, ట్రెడిషనల్ లాంగ్వేజ్ లో మనం రాసిన 10 లైన్ల ఆఫ్ కోడ్ ని ఒకేసారి కంపైల్ చేసి ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ ని డిస్ప్లే చేస్తుంది. ఆ ఎర్రర్స్ ని మాడిఫై చేశాక అప్పుడు రన్ చేయాలి. కానీ ఈ పైథాన్ ఏంటంటే ఇంటర్ప్రిటర్ ఉండటం ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ని అది మిషన్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లైన్ రాసాం, ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, ఫస్ట్ లైన్ ని ఎగ్జిక్యూట్ చేసి అది మిషన్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేసి అవుట్పుట్ ని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ లైన్ కి వెళ్తుంది, సెకండ్ లైన్ ని మళ్ళీ మిషన్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేసి థర్డ్ లైన్ కి వెళ్తుంది. మళ్ళీ థర్డ్ లైన్ లో ఉన్నటువంటి ఆ లైన్ ని మిషన్ కోడ్ లోకి ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ అవుట్పుట్ ని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ ఫోర్త్ లైన్ కి వెళ్ళిపోతుంది. అట్లా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో మన కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది. సో అందువల్లనే ఈ పైథాన్ అనేది ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అని అన్నాం. నెక్స్ట్, ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్ప్రిటర్ అవటం వల్ల, ఇందులో కంపైలేషన్ లేకపోవటం వల్ల ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద కోడ్ అనేది చాలా సులభంగా, చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు ట్రెడిషనల్ లాంగ్వేజెస్ తో కంపారిజన్ చేసుకుంటే. అంటే ప్రోటోటైపింగ్ కెన్ బి వెరీ క్విక్ అన్నమాట. అంటే చాలా త్వరగా అవుట్పుట్ ని పొందొచ్చు, ఎందుకంటే కంపైలేషన్ ఉండదు. మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ని డైరెక్ట్ గా మెషిన్ లాంగ్వేజ్ లోకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో చేస్తుంది. కాబట్టి ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అవటం వల్ల చాలా త్వరగా అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్, ఈ పైథాన్ అనేది ఏ విధంగా ట్రీట్ చేయబడుతుంది అంటే, ఇది ఒక ప్రొసీజరల్ వే, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నమాట. సో అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వే, లేదంటే ఒక ఫంక్షనల్ వేగా కూడా చెప్పబడుతుంది. అందువల్లనే పైథాన్ అనేది ఒక సులభమైన భాష. అండ్ ఆఫ్టర్ దట్ ఇది ఒక పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నేర్చుకోవడం చాలా సులభం, కోడింగ్ చేయడం చాలా సులభం. కొంచెం మనం మనసు పెట్టి నేర్చుకున్నాము అంటే పైథాన్ అనేది చాలా సులభంగా నేర్చుకోవచ్చు. సార్ నాకు అసలు ప్రోగ్రామింగ్ ఏమీ తెలియదు సార్ అని అనుకుంటే ఫస్ట్ పైథాన్ మీరు స్టార్ట్ చేయండి. పైథాన్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ తర్వాత మీరు ట్రెడిషనల్ లాంగ్వేజెస్ అయిన C++, జావాలోకి వెళ్ళారంటే ఈజీగా మీరు కోడింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, పైథాన్ గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ద మోస్ట్ రీసెంట్ మేజర్ వర్షన్ ఆఫ్ పైథాన్. సో పైథాన్ యొక్క లేటెస్ట్ వర్షన్ ఏంటి సార్, మేజర్ వర్షన్ ఏంటి సార్ అంటే పైథాన్ 3 అండి. నెక్స్ట్, వీ షల్ బి యూజింగ్ ఇన్ దీస్ వీడియోస్ అన్నమాట. సో ఈ వీడియోస్ లో మనం పైథాన్ 3నే ఉపయోగిస్తాము. నెక్స్ట్, హౌఎవర్ దీంతో పాటుగా పైథాన్ 2 కూడా ఉంది. కానీ ఆల్దో నాట్ బీయింగ్ అప్డేటెడ్ విత్ ఎనీథింగ్ అదర్ దాన్ ద సెక్యూరిటీ అప్డేట్స్ ఈ స్టిల్ క్వైట్ పాపులర్. సో పైథాన్ 2ని కూడా ఉపయోగిస్తాం. కాకపోతే పైథాన్ 3 అనేది లేటెస్ట్ వర్షన్ అవటం వల్ల దీంట్లో కొన్ని సింటాక్సిస్ డిఫరెన్సెస్ అనేవి ఉండటం ద్వారా పైథాన్ 3 ఇప్పుడు మేజర్ పాపులారిటీ ఉంది. కాబట్టి అందరూ పైథాన్ 3ని ఉపయోగిస్తున్నారు. సులభంగా పైథాన్ లో వాళ్ళ యొక్క కావాల్సినటువంటి అవుట్పుట్స్ ని కానివ్వండి, రిమైనింగ్ వాళ్ళ యొక్క వర్క్ ని ఈజీగా చేయగలుగుతున్నారు ఈ పైథాన్ 3ని ఉపయోగించడం ద్వారా. చాలా తేలిక పైథాన్ 3ని ఉపయోగించుకోవటం. సో నెక్స్ట్, తెలుసుకున్నారు కదా, పైథాన్ 2 అనేది ఓల్డ్ వర్షన్ అయితే పైథాన్ 3 అనేది దాని యొక్క న్యూ అప్డేటెడ్ వర్షన్ అన్నమాట. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ గా ఈ వీడియోస్ లో మనం ఉపయోగిస్తుంది పైథాన్ 3 నండి. నెక్స్ట్, పైథాన్ సింటాక్స్ కంపేర్ టు ద అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఇందాక నేను మీకు చెప్పాను, ఒక ట్రెడిషనల్ లాంగ్వేజ్ లో 10 లైన్ల ఆఫ్ కోడ్ ని రాస్తే మనం పైథాన్ లో ఒకే లైన్ ఆఫ్ కోడ్ ని రాసి అదే అవుట్పుట్ ని తెస్తున్నాము అని. సో అందువల్ల ఇప్పుడు నేను మీకు కంపారిజన్ చెప్పడం కోసం నేను ఈ 2 పాయింట్స్ ని ఈ స్లైడ్ లో నేను మీకు చూపిస్తున్నాను. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో పైథాన్ సింటాక్స్ అనేది అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో కంపారిజన్ చేస్తూ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో పైథాన్ వాజ్ డిజైన్డ్ ఫర్ ద రీడబిలిటీ. పైథాన్ అనేది ఎందుకు డిజైన్ చేశారు అంటే రీడబిలిటీ పర్పస్ కోసం, అంటే మన క్లారిటీ పర్పస్ కోసం క్రియేట్ చేయడం జరిగింది. అండ్ హ్యాస్ సమ్ సిమిలారిటీస్ టు ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. మనం జనరల్ గా మాట్లాడుకునేటటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే ఉండటం ద్వారా ఇది ఒక హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ గా చెప్పబడింది. దీంట్లో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు ఏం చెప్తున్నాము, పైథాన్ యూజెస్ న్యూ లైన్స్ టు కంప్లీట్ ఏ కమాండ్. సో టు కంప్లీట్ ఏ కమాండ్ ఇన్ ట్రెడిషనల్ లాంగ్వేజెస్ లో అయితే ఎలాగా, ఒక ట్రెడిషనల్ లాంగ్వేజ్ లో ఒక లైన్ కంప్లీట్ అయితే సెమీకాలన్ ఇచ్చేసి సెకండ్ లైన్ కి వెళ్తాం. కానీ పైథాన్ లో ఒక లైన్ కంప్లీట్ అయితే సో న్యూ లైన్ కి వెళ్ళిపోతాం. అంటే ఎలాంటి సెమీకాలన్స్ ఉండదు. ఒక కమాండ్ కంప్లీట్ అయిందంటే ఎంటర్ బటన్ క్లిక్ చేసి పైథాన్ లో సెకండ్ లైన్ కి వెళ్ళిపోతాం. అదే చెప్తున్నామండి. సో ఒక లైన్ ఎండింగ్ కి వచ్చినప్పుడు సెమీకాలన్ ఇవ్వాల్సిన పని లేకుండా ఎంటర్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా నెక్స్ట్ న్యూ లైన్ కి వెళ్ళిపోయి మనకు కావాల్సినటువంటి కమాండ్స్ ని సులభంగా
రాసుకోవచ్చు. నెక్స్ట్ పైథాన్ రిలీజ్ ఆన్ ఇంటెండేషన్. సో ఇక్కడ వైట్ స్పేసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇంటెండేషన్ కాన్సెప్ట్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ పైథాన్. సో నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను ఇంటెండేషన్ అంటే ఏంటో, దాని గురించి సపరేట్ గా ఒక వీడియో చేసి పెడతాను. సో దాన్ని చూడటం ద్వారా మీకు మంచి క్లారిటీ వస్తుంది వాట్ ఈజ్ ఇంటెండేషన్ ఇన్ పైథాన్ అనేది. సో నెక్స్ట్ ఇంటెండేషన్ వైట్ స్పేసెస్ చాలా ఇంపార్టెంట్. సో అందువల్లనే ఈ ఇంటెండేషన్ ఉండటం వల్లే పైథాన్ అనేది చాలా రీడబిలిటీ ఉన్నటువంటి ఒక బెస్ట్ ప్రోగ్రామ్ గా చెప్పబడుతుంది. దీంతో పాటుగా ఇందులో లూపింగ్స్ ఉంటాయి, లూప్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి. సో అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చూసినట్టయితే కర్లీ బ్రేసెస్, సో కర్లీ బ్రేసెస్ కూడా ఉంటాయి. కానీ మనమేంటి ఇక్కడ కర్లీ బ్రేసెస్ అనేది ఒక రిమైనింగ్ వేరే పర్పస్ కోసం ఇక్కడ మనం కర్లీ బ్రేసెస్ ని యూజ్ చేస్తాం ఈ పైథాన్ లో. దాన్ని ఎలా అంటే మీకు చెప్పాలంటే డిక్షనరీస్ అనొచ్చు, సెట్ అనొచ్చు ఈ పైథాన్ లో కర్లీ బ్రేసెస్ ని యూజ్ చేసి. సో ఈ డిక్షనరీ సెట్స్ గురించి మనం నెక్స్ట్ కాన్సెప్ట్స్ లో డీటెయిల్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ట్రెడిషనల్ లాంగ్వేజ్ లో కర్లీ బ్రేసెస్ ని ఉపయోగిస్తాము. సో ఇక్కడైతే మనం కర్లీ బ్రేసెస్ ని వేరే విధంగా ఉపయోగిస్తాం. అది ఏ విధంగా ఉపయోగిస్తామో నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. సో పైథాన్ లో ఇంటెండేషన్ వెరీ ఇంపార్టెంట్, వైట్ స్పేసెస్ చాలా ఇంపార్టెంట్. ఇందులో లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, అదనమాట. సో నెక్స్ట్ మరైతే ఈ పైథాన్ సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది? సో పైథాన్ సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది చూడండి ఇక్కడ. సో యాజ్ వి లర్న్ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్, సో ఇన్ ద ప్రీవియస్ పేజ్ ఆర్ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్ అంటే మనం ప్రీవియస్ వీడియోలో నేను ఎలా జస్ట్ ఒక ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనకుండా మాత్రం చూపించాను. ఇప్పుడు నేను మీకు ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ ని ఏ విధంగా ప్రింట్ చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇక్కడ పైథాన్ సింటాక్స్ చూడండి. ఈ పైథాన్ సింటాక్స్ ని మనం కమాండ్ లైన్ లో ఎగ్జిక్యూట్ చేయాలి. సో డైరెక్ట్ గా కమాండ్ లైన్ లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ప్రింట్ ఇన్ డబుల్ కొటేషన్స్ లో హలో వరల్డ్ అని ఇచ్చాను. సో డబుల్ కొటేషన్స్ ఎందుకు ఇస్తాము అంటే ఇది స్ట్రింగ్ అని చెప్పి ఇంటర్ప్రిటర్ కి చెప్పడం కోసం డబుల్ కొటేషన్స్ ని ఇస్తున్నాము. డబుల్ కొటేషన్స్ ఇవ్వాల్సిన పని లేదు, సింగిల్ కొటేషన్స్ ఇచ్చినా కూడా ఇంటర్ప్రిటర్ అది ఒక స్ట్రింగ్ గా తీసుకుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ హలో వరల్డ్ ని ప్రింట్ చేయడం కోసం నేనేం చేస్తున్నా అంటే ప్రింట్ అనేటటువంటి ఒక ఫంక్షన్ ని యూజ్ చేసి లేదా ఈ ప్రింట్ అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ని యూజ్ చేసి నేను హలో వరల్డ్ అనేటటువంటి ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ ని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. చూడండి నాన్న, ఒక్కటే లైన్ కమాండ్ ప్రాంప్ట్ లో ఎంటర్ చేస్తున్నాను. నేను ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే హలో వరల్డ్ అనేది కింద నాకు అవుట్పుట్ లో డిస్ప్లే అయింది. ఇదే సి లాంగ్వేజ్ జావాలో అయితే ఎలా రాస్తాం? సి లాంగ్వేజ్ లో అయితే లైబ్రరీ ఫంక్షన్స్, హ్యాష్, ఇంక్లూడ్, stdio ఇవన్నీ రాయాలి. ఫ్లవర్ బ్రేసెస్ ని స్టార్ట్ చేసుకోవాలి, క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ మెథడ్ ని డిక్లేర్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఫ్లవర్ బ్రేసెస్ ఇవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ ని డిక్లేర్ చేయాలి. అప్పుడు దాంట్లో లైన్ ఆఫ్ టెక్స్ట్ రాయాలి. ఇదంతా రాయేసరికి ఒక 6 or 7 లైన్స్ పడుతుంది. కానీ ఈ పైథాన్ లో 6 or 7 లైన్స్ మనం రాసామా హలో వరల్డ్ ని ప్రింట్ చేయడానికి? లేదు. జస్ట్ కేవలం ఒకే ఒక్క లైన్ తోటి మనకు కావాల్సిన లైన్ ఆఫ్ టెక్స్ట్ అనేది నేను ఇక్కడ ప్రింట్ చేశాను. ఇది నేను మీకు థియరిటికల్ వేలో చెప్పడం కాదు, ఇప్పుడు నేను మీకు ఇదే ప్రాక్టికల్ వేలో కూడా చేసి చూపిస్తాను. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను అనకొండ నావిగేట్ అని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చెప్పాను. సో దాని యొక్క వీడియో లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి దాన్ని ఓపెన్ చేసి ఆ వీడియో చూడండి ఏ విధంగా ఇన్స్టాల్ చేశాను అనేది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీంట్లో థర్డ్ ఆప్షన్ అనేటువంటి నోట్బుక్ ఉంది, జూపిటర్ నోట్బుక్. సో ఈ జూపిటర్ నోట్బుక్ ని లాంచ్ చేస్తున్నాను. సో ఈ పేజ్ అనేది లాంచ్ అవుతూ ఉంది, అంటే ఓపెన్ అవుతూ ఉంది. ఇప్పుడు నేను ఈ కోడ్ ని ఈ జూపిటర్ నోట్బుక్ లో టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, మనం ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ ని ఏ విధంగా రాస్తున్నాము అది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కొంచెం వెయిట్ చేయాలి. ఈ అనకొండ నావిగేటర్ లో ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేయాలి అంటే ఓకే, నా పేజ్ అనేది ఓపెన్ అవుతూ ఉంది. ఓపెన్ అవుతుంది పేజ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ జూపిటర్ పేజ్ ని అనకొండ నావిగేటర్ లో ఓపెన్ చేశాను. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను జూపిటర్ నోట్బుక్ లోకి ఏ విధంగా వెళ్ళాలి. ఇక్కడ న్యూ ఆప్షన్ లోకి వెళ్ళాలి, పైథాన్ 3 ని ఓపెన్ చేయాలి.
సో నేను ఈ వీడియో ట్యుటోరియల్స్ మొత్తం పైథాన్ 3 జూపిటర్ నోట్బుక్ లోనే చేస్తాను, లేదంటే స్పైడర్ లో చేస్తాను. సో నేను ఇక్కడ ఏ విధంగా అయితే చేశానో మీరు కూడా అదే విధంగా చేసి పైథాన్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీరు కమాండ్స్ అనేవి ఈజీగా నేర్చుకోగలరు. సో మీకు అకాడమిక్ ఇయర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ప్రాక్టీస్ ఉంటేనే మీరు ఏదైనా సరే నీట్ గా నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం. ఇందాక మీకు నేను ఎగ్జాంపుల్లో ప్రింట్ స్టేట్మెంట్ లో హలో వరల్డ్ అని రాశాను. సో అదే నేను మీకు ప్రాక్టికల్ వేలో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నా, చూడండి. హలో వరల్డ్, హలో వరల్డ్ అని రాశాను. సారీ, క్యాపిటల్స్ లో ఇచ్చాను, స్మాల్లో ఇద్దాం. హలో వరల్డ్ అని రాసి కాలన్ ఇచ్చాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ ప్రింట్ ఈ లైన్ ఆఫ్ టెక్స్ట్ ని నేను ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ ని రన్ చేసి అవుట్పుట్ ని నేను డిస్ప్లే చేయాలి. దానికోసం రన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు నా అవుట్పుట్ చూడండి, హలో వరల్డ్. ఇక్కడ కింద వచ్చింది కదా హలో వరల్డ్ అని. సో ఇదే గనక మనం సి లాంగ్వేజ్ లో రాస్తే ఎలా రాయాలి ఎగ్జాంపుల్ గా చెప్తాను చూడండి ఒకసారి. నాన్న సి లాంగ్వేజ్ లో అయితే మనం ఏ విధంగా చేయాలి, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని రాయాలి. అంటే లైబ్రరీ ఫంక్షన్స్ ని రాయాలి, stdio లైబ్రరీ ఫంక్షన్స్ ని రాయాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, మెయిన్ మెథడ్ ని డిక్లేర్ చేయాలి. మెయిన్ మెథడ్ ని డిక్లేర్ చేశాక ఫ్లవర్ బ్రేసెస్ ని స్టార్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఫ్లవర్ బ్రేసెస్ లో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ని రాయాలి. ఆ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో మీకు ఇవ్వాలనుకున్నటువంటి లైన్ ఆఫ్ టెక్స్ట్ అనేది మీరు అప్పుడు ఇవ్వాలి. అప్పటిదాకా మీకు లైన్ ఆఫ్ టెక్స్ట్ ని ప్రింట్ చేయడం అనేది సులభం కాదు. సో ఈ 4-5 లైన్స్ ఆఫ్ కోడ్ అంటే మాక్సిమం ఒక 6 or 5 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సి ఉంటుంది. సో దీంట్లో మీరు అప్పుడు రాయాలి హలో వరల్డ్ అని. హలో వరల్డ్ అని రాసి ఎగ్జిక్యూట్ చేస్తే గానీ అవ్వదు. కానీ ఈ పైథాన్ లో గనక కంపారిజన్ చేసుకున్నట్టయితే చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనం ఒక 4-5 లైన్స్ ఆఫ్ కోడ్ ని రాసాము ఈ ఒక హలో వరల్డ్ ని ప్రింట్ చేయడానికి. కానీ అదే పైథాన్ లో అనుకోండి చూడండి, ఒకే లైన్ ఆఫ్ కోడ్ లో హలో వరల్డ్ ని ప్రింట్ చేసేసాము. మరి ఇది తేలిక, లేదంటే ట్రెడిషనల్ లాంగ్వేజ్ అయిన C++ తేలిక? సో పైథానే ఈజీగా మనం కావాల్సినటువంటి అవుట్పుట్ ని సులభంగా సింపుల్ ఫ్యూ లైన్స్ లో మనం రాయగలుగుతున్నాం. కాబట్టి పైథాన్ అనేది వెరీ ఈజీ లాంగ్వేజ్ అది. సో అర్థమైంది కదా ఏ విధంగా మనం పైథాన్ లో ఒక లైన్ ఆఫ్ కోడ్ ని ప్రింట్ చేయాలి, ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ ని ప్రింట్ చేయాలి అనేది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రింట్ ఆఫ్, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, జనరల్ గా నేను యూజ్ చేసే వర్డ్ హలో బ్యాక్ బెంచర్స్. హలో బ్యాక్ బెంచర్స్, హలో బ్యాక్ బెంచెస్. కొంచెం స్పేస్ ఇద్దాం క్లారిటీ కోసం. ఇప్పుడు నేను ఈ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తాను. నా అవుట్పుట్ ఏంటి, కరెక్టే మీరు ఊహించింది, హలో బ్యాక్ బెంచెస్ ఈజ్ మై అవుట్పుట్. నెక్స్ట్ ఇంకొక లైన్ ఆఫ్ టెక్స్ట్ ప్రింట్ చేద్దాం డబుల్ కొటేషన్స్ లో. ఈసారి నేనేం ప్రింట్ చేయాలనుకుంటున్నాను అంటే మన పేజ్ నేమ్ ని ప్రింట్ చేస్తాను. లెక్చర్స్ బై రావుల గోవర్ధన్ ఇన్ తెలుగు అని రాశాను. ఇప్పుడు నేనేం చేశాను, రన్ మీద క్లిక్ చేశాను. సో ఏమైంది, నా అవుట్పుట్ అనేది లెక్చర్స్ బై రావుల గోవర్ధన్ ఇన్ తెలుగు అనే లైన్ ఆఫ్ టెక్స్ట్ అనేది సులభంగా ప్రింట్ అయింది. సో ఈ విధంగా ట్రెడిషనల్ లాంగ్వేజ్ తో కంపారిజన్ చేసుకుంటే పైథాన్ లాంగ్వేజ్ ని సులభంగా ఫ్యూ లైన్స్ లో మనం టైప్ చేసి అవుట్పుట్ ని జనరేట్ చేయొచ్చు. అందువల్లనే పైథాన్ అనేది ఒక పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఈజీ టు యూజ్ అండ్ ఈజీ టు లర్న్ అని చెప్పారు. సో ఇప్పుడు ఈ కోడ్ ని ఏ విధంగా రాయాలో నేను మీకు చెప్పాను కదా. మీరు కూడా ఒకసారి ఈ కోడ్ ని అనకొండ నావిగేట్ అని ఇన్స్టాల్ చేసి జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేసి ఇందులో నేను మీకు చెప్పినటువంటి ఈ ప్రింట్ స్టేట్మెంట్ లో సింపుల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ని ఏ విధంగా ప్రింట్ చేయాలో మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ ఏమన్నా డౌట్స్ ఉంటే కింద నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. దీంతో పాటుగా ఈ రోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు మీ నేమ్ తోటి ప్రింట్ స్టేట్మెంట్ ని యూజ్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో నాకు కోడ్ రాసి మీ పోస్ట్ ని నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. క్వశ్చన్ గుర్తుంది కదా, ప్రింట్ అనే ఫంక్షన్ ని యూజ్ చేసి చూడండి ఇక్కడ
ప్రింట్ అనేటటువంటి ఫంక్షన్ అనే స్టేట్మెంట్ ని యూజ్ చేసి దాంట్లో మీ పేరుని రాసి నాకు కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేసి తెలియజేయండి. సో ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆఫ్టర్ మీ ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేసి ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు పైథాన్ ని బాగా నేర్చుకుంటారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను.